ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెతను చైనా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. డ్రాగన్ కంట్రీలో ఇటీవల గన్యా ఫీవర్ కేసులు దడపుట్టిస్తున్నాయి. రోజు రోజుకు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఆ స్థాయిలో జ్వరాలు చైనీయులను ఇబ్బందులు పెడుతున్నాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్న ఆ వ్యాధిని అరికట్టేందుకు జిన్పింగ్కు వచ్చిన కొత్త ఐడియా ఏంటి? దోమల సమస్యను దోమలతోనే పరిష్కరించాలని ఆయన భావించారా? అందుకే ఎలిఫెంటో మస్కిటోని రంగంలోకి దించారా? ఇంతకీ చైనాలో ఏం జరుగుతోంది? అసలు ఎలిఫెంటో మస్కిటోలు ఏం చేస్తాయి? వాటి వల్ల డ్రాగన్ సమస్య ఎలా తీరుతుంది? చైనాలో దోమలకు దోమలతోనే చెక్. గన్యా జ్వరాలను అరికట్టేందుకు వినూత్న పద్ధతి. చికున్ గున్యా కట్టడికి ఏనుగు దోమల ప్రయోగం. యుద్ధం అంటే ఏంటి? దీనికి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒక ప్రాంతం, ఒక ప్రదేశాన్ని దక్కించుకునేందుకు చేసే యుద్ధాలు, తమ అభిమానాన్ని చాటుకునేందుకు చేసేవి, స్వాతంత్రం కోసం చేసేవి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. యుద్ధాలు చేసే విధానాన్ని చైనా ఎప్పుడూ మార్చేసింది. ఉదాహరణకు కోవిడ్ వైరస్ను బయటకు వదిలింది. ఇది ప్రపంచాన్నే ఒక్క కుదుపు కుదిపి కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది. ఎంతోమంది సొంత వాళ్లను పోగొట్టుకుని దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. కోవిడ్ 1, 2, 3 వేవ్స్లో చాలా దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. ఆ తర్వాత వ్యాక్సిన్, వైరస్ను శరీరం ఎదుర్కొంటుండటంతో కొంతవరకు దాని ప్రభావాన్ని తగ్గించుకోగలిగాం. తర్వాత చిన్న చిన్న వైరస్ వచ్చినా ఇవేం కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇప్పటికీ చైనాలో ఏ చిన్న వైరస్ గురించి అలర్ట్ వచ్చినా ప్రపంచం యావత్తూ ఉలిక్కి పడుతోంది. ఇటీవల చైనాలో ఒక వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు చైనా వింత వింత పోరాటం చేస్తోంది. సదరు వైరస్ వ్యాపించకుండా దోమలతో యుద్ధం చేయిస్తోంది. ఈ విషయం తెలిసి ప్రపంచం అవాక్కవుతోంది. చాలా రకాల దోమల వల్ల మనుషులు, జంతువులకు ప్రమాదమే. ఒక్కో దోమ తీసుకొచ్చే వైరస్లు రోజుల్లోనే మనుషులను మట్టుబెడతాయి. అలాంటి దోమలనే వైరస్లపైకి యుద్ధానికి పంపడం చూస్తుంటే నిజంగా అవాక్కవలసిందే. చైనాలోని దక్షిణ ప్రాంతానికి చెందిన గ్వాంగ్బ్యాంగ్లో ఆ ప్రావిన్స్ పరిధిలోని ఫోషన్ నగరంలో ఇటీవల ఒక వైరస్ విజృంభించింది. ఆ వైరస్ పేరు గన్యా. ఒక్క నెల రోజుల్లోనే 7,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 20 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే ఈ వైరస్ ఇంత పెద్దగా వ్యాప్తి చెందడం ఇదే మొదటిసారి. ఇవి ప్రధానంగా దక్షిణ చైనాలోని గ్వాంగ్లో, అలాగే షోపోన్ నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈడెన్, ఎనాఫిలస్ క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ వ్యాధి జ్వరం, వాంతులు, శరీరం నొప్పులు, చిన్నపిల్లలు, వృద్ధులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆసుపత్రుల్లో 30% బెడ్స్ గన్యా రోగులతో నిండిపోయాయని చైనా ఆరోగ్య శాఖ చెబుతోంది. వర్షాకాలం, తేమతో కూడిన వాతావరణం దోమల పెరుగుదలకు కారణమయ్యాయి. ఫలితం ఈ ప్రాంతాలు గన్యా ఎపిసెంటర్స్గా మారాయి. ఈ పరిస్థితి కోవిడ్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇక ఈ గన్యా జ్వరాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కోవిడ్ తరహా ఉన్నత స్థాయి చర్యలు చేపట్టింది. పబ్లిక్ హెల్త్ వార్ ఆన్ గన్యా పేరుతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం ప్రారంభించింది. సైన్యం సహకారంతో ఇంటింటా తనిఖీలు, ఫాగింగ్ డ్రైవ్లు నిర్వహిస్తోంది. డ్రోన్ల ద్వారా నదులు, చెరువులు, మురుక్కాలవల్లో దోమల లార్వాలను గుర్తించి నాశనం చేస్తున్నారు. థర్మల్ స్కానింగ్తో నీటి నిల్వలను పరిశీలిస్తూ పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. స్కూల్ విద్యార్థులతో ర్యాలీలు, కమ్యూనిటీలో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్వాంగ్జోలో 200 హెల్త్ క్యాంపులు, 10,000 మందికి ఉచిత డయాగ్నోస్టిక్ పరీక్షలు అందించారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అయినా సరే దోమల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. దీంతో చైనా దోమలపై దోమలతోనే యుద్ధం చేయాలని చూస్తోంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అదేవిధంగా దోమల్ని చంపాలంటే దోమల్ని ఉపయోగించాలని అక్కడ పరిశోధకులు ప్రభుత్వానికి చెప్పడంతో ఈ ఎలిఫెంట్ మస్కిటోలను రంగంలోకి దించారు. ఈ దోమజాతి ప్రపంచ దోమజాతుల్లోకెల్లా అతిపెద్దది. ఒక్కో దోమ 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇవి సాధారణ దోమలేం కావు. మానవ రక్తాన్ని ఏం తాగవు. బదులుగా ఇతర దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. ఒక ఎలిఫెంట్ మస్కిటో రోజుకు 300 నుంచి 400 లార్వాలను నాశనం చేయగలదు. ముఖ్యంగా గన్యా, డెంగ్యూ, జికా వంటి వ్యాధులకు కారణమవుతున్నటువంటి ఈడెస్ దోమల లార్వాలను ఈ ఏనుగు దోమలు టార్గెట్ చేస్తాయి. ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో 90 రకాల వరకు ఉన్నాయి.
ఎలిఫెంట్ మస్కిటో జాతిలో ఆడదోమలైనా సరే చెట్ల నుంచి వచ్చే రసాన్ని పీల్చి జీవిస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకుంటూ ఇవి కూడా రాత్రి వేళల్లో నిద్రపోతాయట. ఈ జాతి ఆడదోమలు సాధారణ దోమల్లానే నీటి ఉపరితలంపై గుడ్లు పెడతాయి. వీటిని పొదిగే కాలం చాలా వేగంగా ఉంటుంది. అంటే కేవలం 40 నుంచి 60 గంటల్లోనే గుడ్ల నుంచి లార్వాలు బయటకు వచ్చేస్తాయి. వచ్చిన లార్వాలు సమీపంలోని ఇతర దోమజాతికి చెందిన గుడ్లను మాత్రమే తింటాయి. ఒక్క లార్వా 100కు పైగా గుడ్లను తింటుంది. ఇలా ఇతర దోమల వ్యాప్తి పూర్తిగా అరికట్టవచ్చు. అందుకే చైనా ఈ దోమల్ని యుద్ధానికి ఎన్నుకుంది. ఎలిఫెంట్ మస్కిటోలను ఉపయోగించిన జీవ సంబంధ పద్ధతి చైనాకేం కొత్త కాదు. 2019లో సింగపూర్లో డెంగ్యూ నియంత్రణ కోసం ఇలాంటి దోమలను విడుదల చేశారు. ఇది 15% డెంగ్యూ కేసులను తగ్గించింది. బ్రెజిల్లో 2021లో జికా వైరస్ నియంత్రణ కోసం ఈ పద్ధతి అమలు చేశారు. ఫలితం ఈడిస్ దోమల జనాభా 20% తగ్గింది. ఆస్ట్రేలియాలో 2023లో క్వీన్స్లాండ్లో ఈ పద్ధతి విజయవంతమై డెంగ్యూ కేసులు 18% తగ్గాయి. ఇక ఈ పద్ధతి రసాయనాలపై ఆధారపడకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. భారత్లో కూడా డెంగ్యూ, మలేరియా నియంత్రణ కోసం ఈ పద్ధతిని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో డెంగ్యూ, మలేరియా సమస్యల్ని ఈ పద్ధతి ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా సమగ్ర విధానం సైన్యం, శాస్త్రవేత్తలు, ప్రజల సహకారంతో గన్యా జ్వరాన్ని అదుపులో చేసే దిశలో సానుకూల ఫలితాలైతే ఇస్తోంది. గన్యా నియంత్రణలో చైనా వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఉపయోగపడుతోంది, మార్గదర్శనం అవుతోంది. ఈ మాట కామాటే చెప్పుకోవాలి. చైనా అంటే చైనానే. చైనా ఏ పని చేసినా ప్రపంచం అబ్బురపడి తీరాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాను ఒంటి చేత్తో ఎదిరించినా, ట్రంప్ వెర్రి చేష్టలకు ధీటైన జవాబిచ్చినా చైనాకు చైనానే సాటి. ఇదంతా జియో పొలిటికల్ ఇష్యూ అయితే ఇంట గెలిచి రచ్చగలవడం చైనాకు పరిపాటి. మొత్తం మీద చికున్ గున్యా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం కఠినమైన బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈ వ్యాధిని ఎంతవరకు నియంత్రించగలుగుతారో చూడాలి.